హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇక్కడైతే నేను చూడండి సాయంత్రం అయితే ఈ వ్లాగ్ అనేది షూట్ చేశానండి. సో పైనుంచి బట్టలు అవి తీసుకొచ్చేసి మొత్తం నీట్గా మడత పెట్టి పెట్టేశానండి. పెట్టిన తర్వాత ఇక్కడ కిచెన్లోకి అయితే వచ్చానమాట. సో ఇప్పుడు వంట అయితే చేయాలండి, అందుకోసం అయితే వచ్చానమాట. ఇవన్నీ కూడా మధ్యాహ్నం కడిగి పెట్టేసిన గిన్నెలండి. ఇవన్నీ కూడా నీట్గా ఎక్కడొక్కడ సర్దేసుకుంటే మనకి కిచెన్ నీట్గా ఉంటుంది. అప్పుడు వంట అయితే ప్రశాంతంగా చేసుకోవచ్చు. అందుకోసం ఇక్కడైతే నేను మొత్తం ఇవన్నీ కూడా నీట్గా సర్దేస్తున్నాను అనమాట. సో ఇక్కడ పెట్టాల్సిన అక్కడ పెట్టేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది. సో పని అనేది చేసేటప్పుడు విసుగు అలాంటిది ఏమీ రాదండి, నీట్గా చేసుకుంటే అయిపోతుంది. సో ఇంకా కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయండి, అవైతే ఇవి మధ్యాహ్నం అనమాట. పొద్దున్న వంట అయిపోయిన తర్వాత కడిగి పెట్టేసిన గిన్నెలు సాయంత్రం అయితే పెట్టేస్తున్నాను. సో మళ్ళీ ఇప్పుడు వంట చేసిన తర్వాత తినేసి అన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటే మళ్ళీ పొద్దున్నకి ఫ్రెష్గా ఉంటుందన్నమాట. సో అంటే సాయంత్రం అయితే ఇలా ఉంటుందండి డైలీ రొటీన్లో. ఇది ఒక వ్లాగ్ అనమాట. సో సాయంత్రము నేను చేసే పని. సో పొద్దున్నే బట్టలు ఉతుకుతాం కదా, అవి పైనుంచి తీసుకొచ్చేసానండి. పైన ఆరేస్తాం కాబట్టి తీసుకొచ్చేసి అవన్నీ కూడా మడత పెట్టి పెట్టేసాను అనమాట. పెట్టిన తర్వాత ఇలా కిచెన్ అయితే చేస్తున్నాను చూడండి. ఇక్కడ మొత్తం ఇలా నీట్గా ఎక్కడక్కడ పెట్టేస్తానండి. ఎప్పటికప్పుడు ఎక్కడక్కడ పెట్టేస్తాను. ఏదైనా వర్క్ ఉన్నప్పుడు మాత్రమే పని అనేది ఆగిపోతుందండి, లేదంటే మొత్తం ఇల్లు అదైతే నీట్గా పెట్టుకోవడానికే ట్రై చేస్తాను. సో స్టిచ్చింగ్వి అలా బ్లౌజెస్ అలా వచ్చినప్పుడు మాత్రము కొంచెం ఈ వర్క్ అనేది ఆగిపోతుంది అనమాట. అందుకోసం లేనప్పుడు మాత్రమే ఇలా ఇల్లు క్లీనింగ్ కానీ ఇలాంటివన్నీ కూడా పెట్టుకుంటాను. వర్క్ తక్కువగా ఉన్నప్పుడు పెట్టుకుంటాను అనమాట. మళ్ళీ వర్క్ ఉంటే ఇవి అయితే పనులకి ఇబ్బంది అయిపోతుందండి. సో అందుకోసం అవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇక్కడైతే వంట అయితే స్టార్ట్ చేసేసానండి. సో రైస్ అయితే పెట్టేశాను. రైస్ నానబెట్టాను అనమాట. కొంచెం సేపు నానితే తొందరగా అయిపోతుంది కదా, అందుకోసం రైస్ అయితే నానబెట్టాను. ఇప్పుడు పాలకూర కట్ చేశానండి, ఆల్రెడీ కట్ చేశాను. కట్ చేసిన తర్వాత ఇక్కడ మా బాబుని వీడియో తీయమంటే వాడైతే తీయలేదన్నమాట. టీవీ చూస్తున్నారు, టీవీలో బొమ్మలు అయితే పెట్టుకొని చూస్తున్నారండి. అందుకోసము నేనే ఇక్కడ పాలకూర అది కట్ చేసిన తర్వాత మొత్తం నీట్గా క్లీన్ అయితే చేస్తున్నానండి. సో వెంటనే క్లీన్ చేసేస్తే మనకి ఈజీగా ఉంటుందన్నమాట వంట చేసేటప్పుడు. సో ఇక్కడ మొత్తము కింద అయితే మనం పాలకూర కట్ చేశాను. కట్ చేసిన తర్వాత అదంతా కూడా క్లీన్ చేసేసి అదైతే కడుగుతున్నాను అనమాట. పాలకూర అయితే కడుగుతున్నాను. కడిగిన తర్వాత ఇలా పోపు అనేది వేసుకోవాలండి. ఫస్ట్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు కొంచెం శనగపప్పు వేసుకొని తర్వాత ఉల్లిగడ్డ వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని వీలైతే ఒక పచ్చిమిర్చి కూడా వేసుకోండి. మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసేసుకొని పాలకూర వేసుకోవాలన్నమాట. పాలకూర ఒక 50% మగ్గిన తర్వాత ఎల్లిపాయ, కారము, కొంచెం జీలకర్ర మిక్సీ పట్టుకోవాలి. ఆ మిక్సీ పట్టిన దాన్ని వేసేసుకుంటే మనకి ఎల్లిపాయ, కారము, పాలకూర అయితే రెడీ అయిపోతుందండి. సో నేనైతే ఇక్కడ చూడండి ఇదైతే వేసేస్తున్నాను. పాలకూర మగ్గిన తర్వాత చెప్పాను కదా, ఎల్లిపాయ, కారము, కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర అవన్నీ వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట. మిక్సీ పట్టుకొని ఆ మిశ్రమాన్ని దీంట్లో పాలకూర ఒక 50% ఉడికిన తర్వాత అదైతే వేసేసుకొని తర్వాత మంచిగా మగ్గించుకొని లాస్ట్ కొత్తిమీర పెట్టుకున్నామంటే చాలా బాగుంటుందండి. కొత్తిమీర వేసేసుకొని తినేయడమే అనమాట. చాలా టేస్ట్ ఉంటుంది, ఫాస్ట్గా అయిపోతుందండి. ఒక 10 మినిట్స్లో అయిపోతుంది అనమాట. అంటే పాలకూర మగ్గడానికి మాత్రమే మనకి టైం అనేది పడుతుంది అనమాట. పాలకూర మగ్గిపోయిందంటే ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట. సో రైస్లోకి అయితే చపాతీలోకైనా చాలా బాగుంటుందండి కర్రీ అనేది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక నేనైతే రైసే చేశానండి, చపాతీ ఏం చేయలేదు. సో రైసే పెడుతున్నాను అనమాట. సో ఇలా పెట్టేసిన తర్వాత దీని మీద మూత పెట్టేసుకుంటే కొంచెం ఫాస్ట్గా మగ్గిపోతుంది పాలకూర అనేది. సో మీరు అదైతే సాల్ట్ అయితే వేయండి. సాల్ట్ వేస్తే కొంచెం ఫాస్ట్గా మగ్గిపోతుంది అనమాట. ఇంకా సో అదే ఇప్పుడు మాట్లాడుతున్నాను అనమాట. మా వారు వచ్చేసారు, వచ్చిన తర్వాత మాట్లాడుకుంటూ వంట అయితే చేస్తున్నాను. సో మొత్తం వెంటనే ఇదంతా మన పాలకూర కట్ చేసిన తర్వాత చెత్త అది ఉంటుంది కదా, అదంతా కూడా ఇక్కడ క్లీన్గా తీసేస్తున్నాను అనమాట. తీసేసిన తర్వాత సో ఇక్కడ కొన్ని పల్లీలు అయితే తెచ్చారండి మా ఆయన, అవి కూడా ఉడకబెట్టేసాను అనమాట. సో అవి ఉడకబెట్టిన తర్వాత బాగుంటుందండి, సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకుంటే హెల్త్కి కూడా మంచిది అనమాట పల్లీలు ఉడకబెట్టుకుంటే. సో చూడండి ఇవైతే పిల్లలు తింటున్నారు ఆల్రెడీ. సో నేనైతే చూడండి ఇందులో అయితే తీసి పెట్టాను. చాలా బాగున్నాయండి, ఉడికినవా లేదా అనేసి చూడు అని చెప్తున్నారు. ఆల్రెడీ పిల్లలకి ఇచ్చేసాను, వాళ్ళు తింటున్నారు. సో నేనైతే ఇక్కడ చూస్తున్నాను అనమాట, సాల్ట్ అది సరిపోయిందా లేదా అని చెప్పేసి చూస్తుంటే ఇక్కడ మొత్తం చూడండి
ఇది బాగున్నాయండి, కొంచెం పెద్ద పెద్దగా వచ్చినాయి అనమాట పల్లీలు అనేది. ఇక్కడ మా షాప్ పక్కన అమ్మారనమాట, తీసుకొచ్చాడు. సో అవి అయితే ఉడకబెట్టేసాను అనమాట. ఉడకబెట్టేసిన తర్వాత ఉప్పు అది సరిపోయిందా అంటే సరిపోయింది, బాగుంది అని చెప్పాను అనమాట. సో ఓకేనా, ఇదైతే ఫస్ట్ వంట అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత తినేసి మొత్తం గిన్నెలన్నీ కూడా నీట్గా కడిగేసుకుంటానండి. సో ఇక్కడికైతే వంట అయితే అయిపోయిందండి. వంట అయిపోయిన తర్వాత నీట్గా మొత్తం కూడా తినేసామండి. తినేసిన తర్వాత ఇంకా తినేటప్పుడు ఏం షూట్ చేస్తాంలే అనేసి వీడియో అయితే చేయలేదు. సో చూడండి, ఇక్కడ కర్రీ అయితే ఇలా 50% అయితే మగ్గాలన్నమాట. మగ్గిపోయిన తర్వాత అది కారం అది వేసేసుకొని లాస్ట్కి కొత్తిమీర వేసేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ తినేసామండి. తినేసిన తర్వాత ఈ గిన్నెలు అన్నీ కూడా మళ్ళీ నీట్గా కడిగేసుకొని పెట్టేసుకుంటే మనకి పొద్దున్నకి ఫ్రెష్గా ఉంటుంది. సో అదైతే కడుగుతుందండి. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుందండి. ఇప్పుడైతే పని అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. థ్యాంక్ యూ ఫర్